చూడరా, ఇండియన్ పవర్ జనరేషన్ ఓవరాల్ చూడండి, ఇండియన్ పవర్ జనరేషన్, టోటల్ పవర్ జనరేషన్, టోటల్ ఫ్రమ్ ఆల్ పవర్ ప్లాంట్స్, అన్ని పవర్ ప్లాంట్స్ కనుక కలిపినట్టయితే అంటే ఇందులో మరి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉండొచ్చు, హైడల్ పవర్ ప్లాంట్స్ ఉండొచ్చు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉండొచ్చు, సోలార్ ఉండొచ్చు, విండ్ ఉండొచ్చు, బయోమాస్, అన్ని పవర్ ప్లాంట్స్ కనుక ఇండియాలో ఇన్స్టాల్ చేసినటువంటి అన్ని పవర్ ప్లాంట్స్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీని మనం కనుక యాడ్ చేసినట్లయితే మరి ఇండియన్ పవర్ జనరేషన్ టోటల్గా మనకి 416 గిగావాట్స్. 416 గిగావాట్స్ అంటే చూడండి ఇక్కడ 416 ఇంటూ 10⁹ వాట్స్. దీన్ని మెగావాట్స్ రాయాలంటే దీన్ని 416 ఇంటూ 10³ ఇంటూ 10⁶ వాట్. మనకు తెలుసు 10⁶ వాట్ని మెగావాట్స్కి రాసుకోవచ్చు. అంటే 416,000 ఇది మెగావాట్. అంటే మరి మన భారతదేశంలో మనం టోటల్ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఎంత ఉంది, ఇన్స్టాల్ కెపాసిటీ అంటే చూడండి ఇక్కడ, క్లియర్ చూడండి 4,16,000 మెగావాట్స్. 4,16,000 మెగావాట్స్. తెలంగాణ పవర్ జనరేషన్ స్టాటిస్టిక్స్ కనుక చూసినట్టే పవర్ జనరేషన్, టోటల్ పవర్ జనరేషన్ కెపాసిటీ in Telangana is 6,425.26 megawatts. 6,425.26 megawatts. ఇవి మన స్టాటిస్టిక్స్. యాక్చువల్గా మనం ఎలక్ట్రికల్ పవర్ని ఎలా జనరేట్ చేస్తున్నాం, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, రైట్? మనకు ఎనర్జీ ఫార్మ్స్ చాలా ఉన్నాయి మనకి. ద సుపీరియర్ ఫీచర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఏంటి ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఉన్నటువంటి సుపీరియర్ ఫీచర్స్ అంటే మోస్ట్ కన్వీనియంట్ ఫామ్. ఇది చాలా కన్వీనియంట్ ఫామ్. అంటే వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలోకైనా కన్వర్ట్ చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, చూడండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొవైడ్స్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ అస్. ఎలక్ట్రికల్ ఎనర్జీ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఓవర్ లాంగర్ డిస్టెన్సెస్. మనం మిగతా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర హీట్ ఎనర్జీ ఉందనుకోండి, హీట్ ఎనర్జీని లాంగర్ డిస్టెన్స్ మనం ట్రాన్స్మిట్ చేయగలమా? నో. ఎందుకంటే మధ్యలో ఇంటర్మీడియట్ స్టేజ్లోనే మ్యాక్సిమం లాస్ వస్తుంది, ఎక్కువ దూరం అయితే మనం ట్రాన్స్మిట్ చేయలేం. ఎలక్ట్రికల్ ఎనర్జీ can be transmitted over longer distances without any difficulty. Right. ఇక్కడ చూడండి మనకి చీప్నెస్ అంటే ఈ వేరే ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీతో కంపేర్ చేస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది చీప్. So compared to other forms of energy, the production of electrical energy is, the cost of production of electrical energy is less. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడక్షన్కి అయ్యే కాస్ట్ వేరే ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్తో కంపేర్ చేస్తే మనకి తక్కువ ఉంటుంది. సో చీప్నెస్, ద కాస్ట్ ఆఫ్ వెన్ కంపేర్ టు, క్లియర్లీ ఐఎమ్ రైటింగ్ హియర్, వెన్ కంపేర్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, అంటే మనం ఇస్తున్నటువంటి రిలేటివ్ స్టేట్మెంట్స్, వేరే ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ తోటి కంపేర్ చేస్తూ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్. వెన్ కంపేర్డ్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ లెస్. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ లెస్. మన ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటున్నప్పుడు ఎటువంటి స్మోక్ కానీ ఫ్యూమ్స్ కానీ ఇవేమైనా ప్రొడ్యూస్ అవుతుందంటే నో, పొల్యూషన్ కానీ ఏముండదు. అంటే కన్జ్యూమ్ చేసుకుంటున్నప్పుడు, నేను ప్రొడక్షన్ గురించి మాట్లాడట్లేదు, కన్జ్యూమ్ చేసుకుంటున్నప్పుడు. క్లీన్లీనెస్ వైల్ కన్జ్యూమింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, we won't get any smoke or fumes or pollution. Next,
high transmission efficiency. High transmission efficiency. So electrical energy can be transmitted over longer distances with minimum loss, so that efficiency is very high. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం వందల కొద్ది కిలోమీటర్స్ మినిమం లాస్తో ట్రాన్స్మిట్ చేయొచ్చు. సో దానివల్ల ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో హై ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ కెన్ బి ట్రాన్స్మిటెడ్. Electrical energy can be transmitted. Electrical energy can be transmitted over longer distances. Over longer distances with minimum loss. With the minimum loss, so that transmission efficiency is very high. So that transmission efficiency is high. Transmission efficiency is high. సో మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఉన్నటువంటి ఈ సుపీరియర్ రిజల్ట్స్ వల్ల మనం ఏం చేస్తుంటే వీ ప్రిఫర్ మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఇన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫామ్. మనకు ఉన్నటువంటి ఎనర్జీలో ఎక్కువ ప్రస్తుత కాలంలో మనం ఎక్కువ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫామ్లో ప్రిఫర్ చేస్తున్నాము. కాబట్టి మెజారిటీ ఆఫ్ ది అప్లికేషన్స్కి సో వీఆర్ యూజింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కాబట్టి మన ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి కాబట్టి వీఆర్ గోయింగ్ టు జనరేట్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ in huge quantity at a special premises known as generating stations or power plants. Hello my dear all ECET aspirants. ఈ అకాడమిక్ ఇయర్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నటువంటి ఈసెట్ కోచింగ్ మీ అందరికీ తెలిసిందే. 999K కోర్స్ అందిస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 3 years వ్యాలిడిటీ, సెకండ్ ఇయర్ 2 years వ్యాలిడిటీ, థర్డ్ ఇయర్ స్టూడెంట్కి 1 year వ్యాలిడిటీ తోటి అందిస్తుంది. పైగా 15 days, వితిన్ 15 days రిఫండ్ పాలసీని తీసుకొచ్చింది. ఏ స్టూడెంట్ అయినా, ఏ ఆస్పెక్ట్లో అయినా, ఏ కాన్సెప్ట్లో అయినా చిన్న అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నా మీరు 15 daysలో రిఫండ్ పొందొచ్చు. మరి ఈసారి సెమిస్టర్స్లో మరి కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మీకు మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. సెమిస్టర్ సబ్జెక్ట్స్ని కూడా ఇవాళ నీట్గా కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ తోటి రికార్డ్ చేయడం జరిగింది. పర్టికులర్గా మారినటువంటి కరికులం C26 అనుగుణంగా మరి టెస్ట్ పేపర్స్ అనేవి కూడా ఆల్రెడీ మనకు SBTET ప్రపోజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ విత్ వీడియో తోటి యాప్లో ఉంచడం జరిగింది. అదే సమయంలో ప్రీవియస్ ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్స్లో ఏ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి, ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా పొందుపరచడం జరిగింది. సో ప్రీవియస్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు రాయబోయే మిడ్ ఎగ్జామ్స్లో, ఇప్పుడు మీరు రాయబోయే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్ రావచ్చు అవి కూడా మరి ఇంక్లూడ్ చేయడం జరిగింది. మై డియర్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఇప్పటి నుంచి మీరు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఈ సెట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ సెమిస్టర్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో సెమిస్టర్లో మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఈ సెట్లో ద బెస్ట్ ర్యాంక్ని మీరు క్రాక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడం కోసం మరి ఆలస్యం ఎందుకు? సో సత్వరమే ఈ కోర్సు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కోర్సు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలు పొందాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.